అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, బిల్ గేట్స్ ఏదైతే గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఈ రోజు అమరావతిలో పర్యటించారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయానికి వెళ్లి సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. సచివాలయంలోకి వచ్చి వెంటనే చంద్రబాబు నాయుడు చూసిన వెంటనే బిల్ గేట్స్ హలో ఫ్రెండ్, హౌ ఆర్ యూ అంటూ చంద్రబాబు నాయుడిని ఆప్యాయంగా పలకరించారు. బిల్ గేట్ పలకరింపుకు సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా అదే విధంగా స్పందించారు. అనంతరం చంద్రబాబు నాయుడు తన కేబినెట్ లోని మంత్రుల్ని ఒక్కొక్కరిని పేరు పేరున ఇటు బిల్ గేట్స్ కి పరిచయం చేశారు. బిల్ గేట్స్ కి పరిచయం చేసిన తర్వాత ఇక దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే బిల్ గేట్స్ కి సంబంధించి ఏదైతే అభివృద్ధి సంక్షేమ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ముందుకు వెళ్తున్నటువంటి విధానాన్ని బిల్ గేట్స్ కి వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ముందుగా వెలగపూడి సచివాలయంలోని చంద్రబాబు నాయుడు పేషీలో ఇటు బిల్ గేట్స్ తో కేబినెట్ లోని మంత్రులు అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా సమావేశమయ్యారు. సమావేశమై రాష్ట్రంలో టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, టెక్నాలజీని ఉపయోగించుకుని ఏ విధంగా ముందుకు వెళ్తున్నారంటూ కూడా బిల్ గేట్స్ కి వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఏదైతే ఆర్టీజీఎస్ ఫంక్షన్ సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, రియల్ టైమ్ గవర్నెన్స్ ని పరిపాలనలో ఏ విధంగా ఉపయోగించుకొని ముందుకు వెళ్తున్నారు, దానివల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి, ఏదైతే రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని కూడా బిల్ గేట్స్ సందర్శించనున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ కు సంబంధించినటువంటి విధానాలు, దాని ద్వారా సాధిస్తున్నటువంటి ఫలితాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ కు వివరించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని కూడా గేట్స్ పరిశీలించనున్నారు. ఏదైతే ఈ బిల్ గేట్స్ ఫౌండేషన్ తరపున ప్రతినిధులు కూడా బిల్ గేట్స్ తో పాటు వచ్చారు. వాళ్ళంతా కూడా ఏదైతే ప్రభుత్వంలోని ముఖ్యమైనటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమావేశం అవుతూ ఉన్నారు. వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తూ ఉన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజా ఆరోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టినటువంటి సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు బిల్ గేట్స్ బృందానికి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇస్తున్నారు. మెడ్టెక్ డయాగ్నోస్టిక్ సేవలు, సాంకేతిక సాగు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అనుబంధ ప్రాజెక్టులు ఏతున్నాయో వాటన్నిటి గురించి కూడా చంద్రబాబు నాయుడు వీళ్ళతో చర్చించబోతూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే దీనికి సంబంధించి సంజీవని ప్రాజెక్టు గురించి కూడా ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్నటువంటి సంజీవని ప్రాజెక్టు గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి వివరించబోతూ ఉంది. అనంతరం ఉండవల్లిలోని ఏదైతే చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టి ఒక వ్యవసాయ క్షేత్రాన్ని సిద్ధం చేసించారు. ఆ వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ఇటు బిల్ గేట్స్ పరిశీలిస్తారు. ఆ పరిశీలించిన తర్వాత అక్కడ క్షేత్రస్థాయిలో డ్రోన్లు, అదేవిధంగా ఏ టెక్నాలజీని ఏ విధంగా వ్యవసాయంలో ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా ఆయన పరిశీలించబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.